మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటిస్తున్నారు. కాసేపట్లో సమ్మక్క సారలమ్మ గద్దెలను పునఃప్రారంభించనున్నారు. అనంతరం కుటుంబ సమేతంగా మొక్కులు సమర్పించనున్నారు సీఎం. వనదేవతలకు నిలువెత్తు బంగారం తులాభారం ఇవ్వనున్నారు సీఎం రేవంత్. కాసేపట్లో మేడారం గద్దెలను పునఃప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ప్రజెంట్ అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి కేకే అందిస్తారు లైవ్ ద్వారా. కేకే, అంబల ఒడిలో కోయలకు సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి చిహ్నాలు, అదేవిధంగా వనదేవతలకు సంబంధించినటువంటి గద్దెల పైన అడవి బిడ్డలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక జీవనం, జాతర చుట్టూ మొత్తంగా కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి బతుకు చిత్రం, ఇవన్నింటినీ మేళవించినటువంటి మేడారం మెరిసిపోతుంది, మురిసిపోతుంది. ప్రధానంగా ఈ అపురూప కట్టడము ఈ వనదేవతకు ఒక ఆభరణంగా నిలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ మేడారంకు సంబంధించినటువంటి గద్దెలకు సంబంధించినటువంటి పునరుద్ధరణని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి కొండా సురేఖ వీళ్ళంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వం లోపల 100 రోజుల టార్గెట్ గా కదిరి గద్దెల పునరుద్ధరణను పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యం లోపల జాతర ప్రారంభానికి ముందే, అంటే 10 రోజుల ముందే మొత్తంగా ఈ వనదేవతల ఒడిలో ఉన్నటువంటి గద్దెల పునరుద్ధరణకి ముఖ్యమంత్రి, అదేవిధంగా తనకు సంబంధించినటువంటి కేబినెట్ మంత్రులంతా కూడా మరికొద్ది సేపట్లో గద్దెల ప్రాంగణాన్ని చేరుకొని ఈ గద్దెల పునరుద్ధరణను పునఃప్రారంభిస్తారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా కేబినెట్ మినిస్టర్స్ అంతా కూడా మరికొద్ది సేపట్లోనే మొత్తం అమ్మల గద్దెల ప్రాంగణంలోకి చేరుకుంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణి గీత, అదేవిధంగా కూతురు నైమిషారెడ్డితో సహా అల్లుడు, అదేవిధంగా మనమడు, అంటే కుటుంబ సమేతంగా అమ్మల గద్దెలకు చేరుకొని మొక్కులు చెల్లిస్తారు. మొక్కులు చెల్లించిన తర్వాత ఆదివాసీ పూజారులు వాళ్ళకి, అంటే ముఖ్యమంత్రికి, అదేవిధంగా కేబినెట్ మినిస్టర్లకు ఘనస్వాగతం పలికేందుకు అంతా సిద్ధం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ములుగు ఎస్పీ ఎవరైతే రామ్నాథ్ కోకేన్ ఉన్నారో, రామ్నాథ్ కోకేన్ నేతృత్వం లోపల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడికి కూడా పోలీసు భద్రత కొనసాగుతుంది. రెండవ రోజు పర్యటన, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి రెండవ రోజు పర్యటన మొత్తం అత్యంత పోలీసు బందోబస్తు మధ్య చాలా పగడ్బందీగా కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో దాదాపు మరో 25 నిమిషాల లోపల, అంటే సరిగ్గా 6:30 గంటలకు ఉప ముఖ్యమంత్రితో కలిసి, అదేవిధంగా మంత్రులతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దెల పునరుద్ధరణ వద్ద ఉన్నటువంటి పైలాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ఆధునీకరించినటువంటి మేడారం గద్దెలని మొత్తం ప్రారంభించి, ఎక్కడైతే మాస్టర్ ప్లాన్ ఉందో మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి అణువణు ఇంప్లిమెంట్ అయిందా లేదా అనేటువంటిది కూడా ఆయన ఇప్పటికే సమాచారం సేకరించారు. ఆ సమాచారాన్ని తన దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు గద్దెలన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ ప్రాంతం లోపల గ్రీనిష్, అంటే ఎక్కడైతే గ్రీనరీ ఉందో గ్రీనరీతో సహా ప్రతి ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా మొత్తం ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు సంబంధించినటువంటి పరిశీలన లోపల ఒక నివేదిక తెప్పించుకొని మొత్తంగా కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా మేడారం జాతర ప్రారంభమయ్యే నాటికి గద్దెల పునరుద్ధరణ అయిపోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం వల్ల ఈ పనులు మొత్తంగా కూడా పూర్తి అవ్వడంతో భక్తులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే అమ్మల దేవతల ఒడి నుంచే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు తన పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఆ పాదయాత్ర జరిగిన తర్వాత ఒక మేడారం జాతర జరిగింది. ఆ జాతర లోపల తన మొక్కును, అంటే అమ్మల గద్దెల వద్ద రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా ముఖ్యమంత్రి, కేబినెట్ మినిస్టర్లతో సహా అమ్మల గద్దెల వద్ద ప్రణమిల్లుతా అని చెప్పి ఏదైతే ఆయన మొక్కు చెల్లించారో ఆ మొక్కు మేరకు ఈ రోజు ఈ గద్దెల వద్దకి వచ్చి గద్దెల పునఃప్రారంభం సందర్భంగా కూడా కేబినెట్ మినిస్టర్లతో సహా అమ్మల గద్దెల వద్ద, అటు ఆదిపరాశక్తి సమ్మక్క, అదేవిధంగా వరాల తల్లి సారలక్క గద్దెల వద్ద ఆయన మొత్తంగా కూడా ప్రణమిల్లేందుకు మొత్తం సర్వం సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. వనదేవతలను ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు దర్శించుకోవడం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టంగా నిలిస్తే, అమ్మల గద్దెలకు సంబంధించినటువంటి పునరుద్ధరణ, కేబినెట్ మినిస్టర్లకు సంబంధించినటువంటి కేబినెట్ సమావేశం, ఇదంతా కూడా ఒక చారిత్రక నేపథ్యము. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా, కనివిని ఎరుగని విధంగా 2 రికార్డులుగా మనం చెప్పవచ్చు. 100 రోజుల్లో మొత్తం అమ్మల పునరుద్ధరణకు సంబంధించినటువంటి, అంటే గద్దెల పునరుద్ధరణ సంబంధించినటువంటి పనులు అయిపోతే, మరోవైపు కేబినెట్ లోపల మొత్తం ఎంటైర్ తెలంగాణ కేబినెట్ అంతా కూడా మేడారంలో కొలువు తీరి మొత్తం నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సరిగ్గా మొత్తం 6:30 గంటలకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గంట సేపు అమ్మల గద్దెల వద్ద గడతారు. ఆ
గంట సేపు అమ్మల గద్దెల వద్ద గడిపినటువంటి ముఖ్యమంత్రి సరిగ్గా 7:35 ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ నుంచి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అధికారులు ఇప్పటికే టూర్ షెడ్యూల్ ను ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ టూర్ షెడ్యూల్ మేరకే ఎక్కడికక్కడికి కూడా మొత్తం రూట్ మ్యాప్ అంతా సిద్ధం చేశారు. నిన్న ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మంత్రులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఆయన ప్రశంసించడం అనేటువంటి జరిగింది. ఎవరైతే శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా సీతక్క దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ అదేవిధంగా కలెక్టర్ దివాకరన్ ఎస్పీ రామ్నాథ్ కోకేన్ వీళ్ళందరినీ కూడా పూర్తిగా ఆయన ముఖ్యమంత్రి ప్రశంసించారు. చాలా హుషారుగా చాలా సంతోషంగా కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక టాస్క్ కాబట్టి ఈ టాస్క్ ని అంటే నిర్విఘ్నంగా ముఖ్యమంత్రి ఈ గద్దెల పునరుద్ధరణకు సంబంధించినటువంటి శంకుస్థాపనకు వచ్చిన రోజు వీళ్ళందరికీ కూడా అటు అధికారులకు ఇటు మంత్రులకు సమ్మక్కకు సంబంధించినటువంటి మాల వేసుకొని సమ్మక్క మాలాధారణ చేసి ఎంత నిష్ఠతో చేస్తారో అంత నిష్ఠతోటి ఇదంతా కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. ఆ ముఖ్యమంత్రి చెప్పిన మేరకు కూడా మొత్తం పనులన్నీ కూడా పూర్తయిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడికి కూడా ముఖ్యమంత్రి వచ్చేందుకు ఇప్పటికే పోలీస్ భద్రత భారీ భద్రత కొనసాగుతుంది. అంటే ఎస్పీ రామ్నాథ్ కోకేన్ అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి పోలీస్ అధికారులంతా కూడా మొత్తం ముఖ్యమంత్రి పర్యటనలో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం అక్కడ చూడొచ్చు ఆదివాసీ పూజారులు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల మేరకి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ ఉన్నటువంటి అమ్మలకు సంబంధించినటువంటి ఆర్చి ప్రధాన ద్వారం ఏదైతే ఉందో సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం అంటే ఎక్కడైతే మాస్టర్ ప్లాన్ లో ఇచ్చినటువంటి మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ ఒక్కటి కూడా తప్పిపోకుండా అంతా కూడా ఆదివాసీ సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నెమలి పించము అదేవిధంగా అడవి దున్నకు సంబంధించినటువంటి కొమ్ములు అంటే కొమ్ము బూరలు అదేవిధంగా ఆదివాసీలకు సంబంధించినటువంటి ప్రతిబింబించేటువంటి చీనాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 8 ప్రధాన ద్వారాల మధ్య ప్రధాన ద్వారాలపై చిత్రీకరించారు. ఎక్కడికక్కడికి కూడా అంటే ఇది దాదాపు ఈ మధ్య కాలంలో 500 సంవత్సరాలలో కట్టినటువంటి అపురూపమైనటువంటి కట్టడంగా మేడారం జాతరలో ఉన్నటువంటి నిర్మాణాలను చూడవచ్చు. కాకతీయులకు సంబంధించినటువంటి కట్టడం తర్వాత అత్యంత గొప్ప కట్టడంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో మొత్తం అటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులు ప్రధానంగా ఇక్కడ ములుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి సీతక్క అదేవిధంగా ఇదే జిల్లాకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మొత్తం ఎంటైర్ నిర్మాణాలను దగ్గరుండి పరిశీలించినటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా గుండెల నిండా ఆనందంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ రోజు నుంచి గద్దెల పునరుద్ధరణ అనేటువంటిది మేడారం చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనున్నది. ఓకే, థ్యాంక్ యూ.